గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి. స్క్రిప్ట్ చేస్తే మంచిగా ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు ప్రధాన వార్తలు వెళ్దాము. ఈరోజు టుడే బిజినెస్ 9th January 2024. మీకు ఇక్కడ యూట్యూబ్లో ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఇవ్వడం జరిగింది చాయిస్ బుక్ నుంచి. సో లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ బగడియా జీ బిజినెస్ ఎక్స్పర్ట్ నుంచి డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వారానికి గేలు, టీసీఎస్, హెచ్యుఎల్ ఇచ్చారు, అది గుర్తించండి. ఫండమెంటల్ షేర్ అనుకున్నప్పుడు తగ్గినా కానీ ప్రతి డిప్లో 5 to 20% తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ కొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవాలి స్టాక్ మార్కెట్లో. అండ్ డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక అవగాహన చేసుకొని మరింత రీసెర్చ్ చేసుకొని మీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటానని భావిస్తాను. సో బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎర్న్ మోర్ మనీ. నాకున్న అనుభవం ప్రకారం షేర్ మార్కెట్ డబ్బు సంపాదించి ఎవరికైతే ఈ లక్షణం ఉంటుందో వారికి తప్పకుండా విజయం వస్తుంది. అది గుర్తించండి. పేషెన్స్, ఓపిక ఉండాలి. బిలీవ్నెస్, నమ్మకము, డిసిప్లిన్, క్రమశిక్షణతో ఉంటూ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కరేజ్తో ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్ ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్న తర్వాత దానికి కనీసము 3 months నుంచి 3 years టైం ఇస్తే కానీ దాని యొక్క లాభాలు వచ్చే అవకాశం మీకు ఉంటుంది. అండ్ సొంత మనతో మీరు బిజినెస్ చేయాలి, అప్పు చేసి చేయకూడదు, అది గుర్తించండి. సో ఇక్కడ బిజినెస్ ఇండెక్సెస్ మీకు ప్రతిసారి చెప్తున్నా. మన ఇండియన్ మార్కెట్ బిజినెస్ ఇండెక్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఆధారపడి ఉంటుంది. యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, అట్లనే సింగపూర్, చైనా, తైవాన్, జపాన్, ఈ మార్కెట్ యొక్క కదలిక బట్టి మన మార్కెట్ కూడా కదలిక ఉంటుంది. కాబట్టి సో మనం కూడా బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దీని యొక్క కదలికలు కూడా మనం గుర్తించాలి. అప్పుడు మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యూఎస్ఏ మార్కెట్ ప్రతిరోజు మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 7 o'clock స్టార్ట్ అయ్యి 1:30 క్లోజ్ అవుతుంది. సో నిన్న డౌ జోన్స్ అమెరికా మార్కెట్ చాలా బ్రహ్మాండంగా లాభాల మాట ముగిసింది. సో ఈరోజు కూడా మన మార్నింగ్ మన లాభాల మాట ముగిసే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గుర్తించండి. డౌ జోన్స్ 216 points పెరిగింది. నాస్డాక్స్ 320 points పెరిగింది. ఈరోజు టెక్, ఐటీ షేర్ బాగా పెరిగే అవకాశం ఉంది. S&P 500 కూడా 60 points పెరిగింది. అట్లనే మన యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఉంటాయి. ఇవి మన ఇండియన్ టైం ప్రకారం మధ్యాహ్నం 12 స్టార్ట్ అయ్యి రాత్రి 10 o'clock క్లోజ్ అవుతుంది. సో ఇవి కూడా బాగానే ముగిశాయి లాభాల బాటలో. అండ్ ఇంగ్లాండ్ 5 points అప్పు, ఫ్రాన్స్ 30 points అప్పు, ఈ జర్మన్ 112 points అప్పు. ఆసియన్ మార్కెట్లో సింగపూర్, చైనా, తైవాన్, జపాన్ ఉంటాయి. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవుతాయి. సింగపూర్ నిఫ్టీ 20 points లాభంతో ఉన్నాయి. షంఘై కూడా 9 points లాభంతో నడుస్తుంది. తైవాన్ కూడా 20 points డౌన్లో ఉంది. జపాన్ బాగానే పెరిగింది, 481 points. సో ఈరోజు మన మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది. ఫారెన్స్ నిన్న 16 కోట్లు బై చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 150 కోట్లు బై చేశారు, 156. సో మన ఇండెక్స్ నిన్న దారుణంగా పడిపోయింది, అది మీకు తెలిసే ఉంటుంది. అండ్ నిఫ్టీ 198 points తగ్గి 21,513 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 709 points తగ్గి 47,450 క్లోజ్ అయింది. సెనెక్స్ కూడా 670 points తగ్గి 71,355 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా తగ్గాయి. 502 డౌన్ అయ్యి 46,894 దగ్గర మిడ్ క్యాప్ క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ 96 తగ్గి అండ్ 15,340 దగ్గర స్మాల్ క్యాప్ క్లోజ్ అయింది. సో ఇండియా విక్స్ నిన్న కొద్దిగా పెరిగింది, దాని మూలంగా మార్కెట్ పడ్డది. ఇండియా విక్స్ ఇది ఒక కొలమానం. ఇండియా విక్స్ పెరిగిన కొద్దీ మన మార్కెట్ పడే అవకాశం ఉంటుంది, అది గ్రహించండి. నిన్న ఇండియా విక్స్ 0.83 పెరిగి 13.46 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఒకటి సంతోషకర విషయం ఏంటంటే పుట్టి రేషియో తగ్గింది. నిన్న పుట్టి రేషియో 1.08 నుంచి 84 తగ్గింది. సో నిన్న పుట్స్ వరకు కొనలేదు, కాల్స్ కొన్నారు, కాబట్టి మార్కెట్ పెరుగుతుందని అంచనా. సో దాన్ని బట్టి ఈరోజు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా అన్ని షేర్ల గురించి మన స్క్రీనర్ వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి షేర్కు కరెంట్ మార్కెట్ ఎంత ఉంది, హైయెస్ట్ అసౌన్స్మెంట్ ఎంత పోయింది, లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత, క్యాపిటల్ ఎంత అని ఇన్ఫర్మేషన్తో, ఈ చిన్న ఇన్ఫర్మేషన్తో కూడా కంపెనీ ఈ వీక్నెస్ స్ట్రాంగ్గా మంచిగా చెడ్డా కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈరోజు కొంత సమయం మన రేట్స్ ఇవ్వడం లేదు, పట్టపట్టిన వార్త చదివేస్తున్నాయి, గుర్తించండి. మొట్టేకు మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మొట్టేకు మనకు మూడు ప్లాంట్స్ 100 కోట్లు పెట్టి హర్యానా, తమిళనాడు, ఏపీలో పెట్టబోతున్నాడు. దీని మూలంగా ఈ షేర్ వేయడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఓఎన్జీసీ కూడా తన కేజీ బేస్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నట్టు వార్త వచ్చింది. అండ్ లైవ్ మీట్లో కూడా ట్రెండింగ్ షేర్ కింద ఇచ్చాం. కాబట్టి ఈరోజు ఓఎన్జీసీ పెరిగే అవకాశం చాలా ఎక్కువగా అనిపిస్తుంది, అది గుర్తించండి. ఆంధ్రజ్యోతి ఎటువంటి చెప్పదగ్గ వార్త లేదు. బిజినెస్ స్టాండర్డ్లో
లిక్కర్ స్టాక్స్కు చాలా డిమాండ్ ఉన్నట్టు వార్త వస్తున్నది. మార్జిన్స్ పెరిగాయని చెప్పింది. దానికి గ్లోబస్ లిక్కర్స్ చాలా ఉన్నాయి, అన్ని పెరగడానికి అవకాశం ఉంది. ఈ గ్లోబస్ కూడా మీడియం రేంజ్లో ఉంటుంది, పెరగడానికి అవకాశం ఉంటుంది. గుర్తించండి గ్లోబస్ స్పిరిట్స్. లైవ్ మింట్ ప్రకారం అలోక ఇండస్ట్రీ ఉంటుంది, ఇది మధ్యన చాలా పెరుగుతుంది. దీన్ని రిలయన్స్ వాళ్ళు కొద్దిగా టేకప్ చేసి పెట్టుబడులు క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇది ఫండమెంటల్ కంపెనీ కాదు, టెక్నికల్గా బాగుంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం ఏసీసీ మరొక కంపెనీ కొన్నట్టు వార్త వచ్చింది, 770 కోర్స్ పెట్టి. సో ఇది ఆధార్ గ్రూప్ వాళ్ళకు చెందింది, దీన్ని కైవసం చేసుకున్నారు. సో ఈ షేరు ఈ రోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఇందు ప్రకారము అశోక్ లేలాండ్ కూడా మంచి మన సేల్స్ వచ్చిన కోవిడ్ వాల్యూమ్స్ క్రాస్ అయినట్టు వాళ్ళు మేనేజ్మెంట్ ప్రకటించింది. సో అశోక్ లేలాండ్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఆటో రంగానికి సంబంధించింది. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడుగా ఎటువంటి ఆందోళన చెందకుండా అక్యుములేట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ లాభాలు వచ్చినప్పుడు 50% బుక్ చేసుకుంటే మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొనుక్కుంటూ పోవాలి. స్టాకేజీ ప్రకారం జిహెచ్ఎస్పిసి అనే మన గుజరాత్ సంస్థ మరొక వడోదరలో కొత్త ప్లాంట్ పెట్టినట్టు జిఎస్పి ఫండమెంటల్ కంపెనీ మన డివిడెండ్ వస్తుంది. అండ్ ఇది జిఎన్పిసికి పెట్టుబడి పెట్టిన కంపెనీ, మంచి కంపెనీ, తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం లెమన్ ట్రీ మరొక హోటల్ ఉత్తరప్రదేశ్లో పెట్టినట్టు వార్త వచ్చింది. మనీ కంట్రోల్ లెమన్ ట్రీ చాలా మంచి హోటల్గా తయారవుతుంది. ఫండమెంటల్ కొద్దిగా వీక్ ఉన్న ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు సొంత హోటల్ కాక ఫ్రాంచైజ్ హోటల్స్ పెట్టి కూడా వాళ్ళు హోటల్స్ మొత్తం ఇండియా మొత్తం విస్తరిస్తున్నారు. దీని మూలంగా ఫ్రాంచైజ్ హోటల్ పెట్టడం మూలంగా వాళ్ళ ఖర్చు తగ్గేస్తుంది. కాబట్టి వాళ్ళకు హోటల్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి హోటల్ చాలా సంఖ్యలో పెరుగుతున్నాయి. కాబట్టి మంచి షేరు, తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు, అది గుర్తించండి. ఆయిల్ ఇండియా కూడా ఒక ఎంఓ పెట్టుకుంటే వార్త వచ్చింది. ఇది కూడా లైమ్లోకి వచ్చింది. కాబట్టి ఆయిల్ ఇండియా షేర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. బిఎంఎల్ కూడా సుమారు 300 కోట్ల ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది. సో ఈ వార్త మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది, గుర్తుంచండి. అండ్ మై సాయిస్ ఇప్పుడు ఈ చదివిన వార్తల్లో నా ప్రకారం ఇది ఒక కొత్తగా సబ్జెక్ట్ పెట్టాను. సో నాకున్న అనుభవం ప్రకారం నాకున్న 10 షేర్లలో ఈరోజు ఓఎన్జీసీ పెరగడానికి అవకాశం ఉంది, గుర్తుపెట్టండి. నిన్న నారాయణ ఉదయం ఇచ్చాను, అది చాలా పెరిగింది, గుర్తించండి. నిన్న మనం వార్త చదివిన షేర్ల వివరాలు చూద్దాము. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్ బుకింగ్ 10 రూపాయలు నష్టపోయింది. జూపిటర్ 15 రూపీస్ పెరిగి తర్వాత 9 రూపాయల లాభంతో ముగిస్తుంది, మంచి కంపెనీ. బిహెచ్ఎల్ కూడా 4 రూపాయలు పెరిగి తర్వాత 10% నష్టంతో ముగిస్తుంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా 6 రూపీస్ పెరిగి 7 రూపీస్ నష్టంతో ముగిస్తుంది. హెచ్పిసిఎల్ ఏకంగా 18 రూపీస్ పెరిగి తర్వాత 9 రూపాయల లాభంతో ముగిస్తుంది. అదాని పోర్ట్స్ కూడా 28 రూపీస్ పెరిగి తర్వాత 18 రూపీస్ లాభంతో ముగిస్తుంది. గేల్ 2 రూపీస్ పెరిగి తర్వాత 3 రూపాయల నష్టంతో ముగిస్తుంది. నారాయణ హృదయాలు కూడా 48 రూపీస్ పెరిగి తర్వాత 14 రూపీస్ లాభంతో ముగిసింది. సిడిఎస్లో కూడా 28 రూపీస్ పెరిగి తర్వాత 7 రూపీస్ లాభంతో నష్టంతో ముగిసింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు 90 రూపీస్ నష్టంతో ముగిసింది. హెచ్డిఎఫ్సి బ్యాంకు నష్టంతో ముగిసిన మంచి బ్యాంకు. దీన్ని తగ్గినప్పుడు తీసుకుంటే తర్వాత 2000 అయ్యే ఛాన్స్ వస్తుంది, అది గుర్తించండి. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా అయోధ్యలో ఒక షోరూమ్ పెట్టినందుకు 18 రూపీస్ పెరిగి తర్వాత 15 రూపీస్ లాభంతో ముగిసింది. ఇది కూడా చాలా బ్రాంచ్లు పెట్టింది, ఆల్మోస్ట్ నిన్న 250 బ్రాంచ్ ఓపెన్ చేసింది. సో ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. లెమన్ ట్రీ కూడా నిన్న 1 రూపీ 20 పైసలు పెరిగి తర్వాత 1 రూపీ 20 పైసలు నష్టం ముగిసింది. సో ఇక్కడున్న మన చదివిన వార్తలు కూడా అన్ని ఫండమెంటల్ కంపెనీ. బ్యాంక్ ఆఫ్ బరోడా మంచిది, జూపిటర్ మంచిది, బిహెచ్ఎల్, జేఎస్డబ్ల్యూ, హెచ్పిఎస్సిఎల్, అదాని పోర్ట్స్, గేలు, నారాయణ హృదయాల, సిడిఎస్ఎల్, హెచ్డి బ్యాంకు, ఇవి ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ కంపెనీ. కాబట్టి ఈ షేర్లు తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన కూడా నష్టానికి అమ్ముకోకుండా వీళ్ళతో డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోవాలి, అది గుర్తించండి. ఈరోజు బ్యాన్లో కూడా చాలా షేర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 12-14 షేర్లు ఉన్నాయి. సో బ్యాన్లో ఉన్న షేర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కొనడానికి వీలుండదు, కొనడానికి వీలుండదు, అమ్మడానికి వీలుంటుంది. కాబట్టి షేర్లో ఈరోజు ఎక్కువ కదలిక అనేది తక్కువగా ఉంటాయి. అవి ఏంటంటే బలరాంపూర్ చీని, బంధన్ బ్యాంకు, చెంబర్ ఫెర్టిలైజర్స్, డేటా కార్పొరేషన్, ఎస్కార్ట్స్, జిఎన్ఎఫ్సి, ఐఎక్స్, ఇండియన్ సిమెంట్స్, నేషనల్ అల్యూమినియం, సేల్, జిఎన్టీమెంట్, హిందుస్థాన్ కాపర్, ఇవన్నీ. సో ఇప్పుడు రిజల్ట్స్ నడుస్తుంది. ఈరోజు డేటా కార్పొరేషన్ ఒక రిజల్ట్ ఉంది, అది గుర్తించండి. అండ్ రేపు 10th నాడు టైన్ అగ్రో లిమిటెడ్ ఉంది. 11th నుంచి యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది మన ఫండమెంటల్ కంపెనీస్ అని. టీసీఎస్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, పైపర్స్ క్యాపిటల్ అండ్ విజయ టెక్స్టైల్ అండ్ జీటీపీఎల్ హార్డ్వేర్. సో ఈ వార్తలు అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.